ఇంగ్లీష్ వచ్చా? తెలుగు వరకే వచ్చు. ఇంగ్లీష్ ట్రై చేయండి. వద్దులే. మీ డైలీ రొటీన్ ఇంగ్లీష్లో చెప్పండి. అర్థం కాదే. మీ డైలీ రొటీన్ ఇంగ్లీష్లో చెప్పండి. జనాలకు అర్థం కాదే అంటున్నా. ఎవరికి అర్థం కాదు, మేము సబ్ టైటిల్స్ వేసుకుంటాం. ఓకే చెప్పండి. అడగండి. మీ డైలీ రొటీన్ చెప్పండి. అజా అది మనం చెప్పలేం. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇది ఏం లేదు. క్వశ్చన్ లేవా? అడుగుతా క్వశ్చన్స్ అడుగుతా చెప్పండి. అడగండి. డైలీ తర్వాత చదువు. సరే. విచ్ స్పోర్ట్ డస్ సానియా మిర్జా ప్లే? నాకు అర్థం కాలేదు సార్. సానియా మిర్జా. రాంగ్ ఆన్సర్ చెప్తే టాస్క్. సానియా మిర్జా ఏ ఆట ఆడింది? హాకీ. ఏంటి బాబా అన్న ఇంకోసారి? హాకీ. నీ బొంద రైటా? పక్కనా? నీ కొట్టను. రైటే అనుకుంటా. కన్ఫర్మ్? పక్క. టాస్క్ చేయాలి. డైలీ రొటీన్ చెప్పండి ఇంగ్లీష్లో. పొద్దున్న సాయంత్రం వరకు ఏం చేస్తారు అదే టాస్క్. కరెక్ట్ కదా హాకీ? రాంగ్. మా నాన్న చెప్పాడు. ఆయన చెప్పింది కరెక్ట్, ఆయనకే తెలియదు. నేను ఏం ఆడుతాను ఆయనకే తెలియదు. చెప్పండి. నిమిత్త మాత్రుడు ఆయన. మీరు చెప్పండి. వేరే క్వశ్చన్ అడగండి. అన్న అడగను. ఒకటి రాంగ్. టాస్క్ చేయండి. ఇంగ్లీష్లో మాట్లాడండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తారు? అలా చేస్తారా ఫస్ట్? చెప్పండి. మార్నింగ్ ఇంగ్లీష్. మార్నింగ్ డైలీ వేకప్. చెప్పు. 9 o'clock. 9 o'clock? 9 okay. 9 o'clock. Next I go to washroom. 9:39 and coming to hostel. Food like chapati. పూరి, ఇడ్లీ ఆల్సో. చెప్పండి. నీళ్లు మినరల్ వాటర్ తాగుతాను. No mineral water. ఫినాయిల్ వాడతాం. చెప్పండి. Okay. Next coming to లంచ్. No lunch. First coming to like this ఇదేనిది. Room. Coming to room, wait some time for lunch. Going to lunch, eat lunch, coming and sleep. After going to dinner, coming and sleep. మీకు ఇంగ్లీష్ ని ఇస్త్రాక్లా మడత పెట్టేస్తున్నాడు ఎవరండి ఇతను? ఉద్యోగం వచ్చిందా? No job. So only sleep, eat to sleep like that. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే ఇంగ్లీష్ అంటే తెలుగు చెప్తారా? Yeah. Actually, I had a YouTube channel, so I don't want any job. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? Your owner. Yeah, I am owner of my channel. Okay, how many subscribers? 59.2K. 2K. Yeah. Okay, 2K. Yeah. Okay. అయ్య బాబోయ్ మామూలు టైమే కాదయ్య ప్రకాశం. ఆన్సర్ వచ్చేసి టెన్నిస్. Okay, thank you. ఇంకొకటి ఉందా? హూ కంపోజ్డ్ ద ఇండియన్ నేషనల్ యాంథమ్? మన భారతదేశ జాతీయ గీతాన్ని ఎవరు పాడారు? ఎవరు రాశారు? ఎవరు కంపోజ్ చేశారు మన భారతదేశ జాతీయ గీతాన్ని? జనగణమన. రవీంద్రనాథ్ ఠాగూర్. రైట్ ఆన్సర్. చిటికలే. థ్యాంక్ యూ. అదొకటి వచ్చా? అప్పుడెప్పుడు చదివినట్టున్నా. ఏం కుట్లు పడ్డాయి నాకా? బండిలో గుద్దేసింది. ఫుట్బాల్ గేమ్ ఎంతమంది ఆడతారు? చాలా మంది ఆడతారు. చాలా మంది ఆడతారు. మనుషులు ఆడతారు. 11, 10, 9 అనుకుంటా. ఏడేద్దాం. సరే. హూ ఈజ్ సచిన్ టెండూల్కర్? క్రికెట్ ప్లేయర్. రైట్ ఆన్సర్. ఇంకోటి అడుగుతా. హూ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా? సిటిజన్ అంటే అది మనిషి. ఫస్ట్ మనిషి. ఆది మానవుడు. ఆది పురుష్ కాదు. సిటిజన్ అంటే తెలుగులో నాకు తెలీదు. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. నాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు రాదు. సిటిజన్ అంటే తెలియదు. క్యాన్సిల్. సరే. మీ కంప్యూటర్ మీద పట్టుందా? లేదు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్? పట్టలేదంటే ఫాదర్ అని అడుగుతావు.
వేరే క్వశ్చన్ ఏమన్నా? ఫాదర్ అంటే పేరెంట్, మదర్ అదంతా కాదు. ఎవరు కనిపెట్టారు? ఎవరు అమెరికానే, మనకి అంత అవగాహన లేదు. నెక్స్ట్ ఎవరు అమెరికానా? నెక్స్ట్ సరే, క్వశ్చన్. అమెరికా వాళ్ళు మన ఇండియాని ఎన్ని సంవత్సరాలు పాలించారు కదా? అందులో బ్రిటిష్ అనుకుంటా. బ్రిటిష్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఉంటే మంచిదా, వెళ్ళిపోవడం మంచిదా ఇప్పుడు ప్రెసెంట్? మీరు ఎప్పుడైనా వాళ్ళు ఉంటే బాగుండు అనుకున్నారా? అనుకున్నాగా ఎందుకు? బాగుంటది కాబట్టి. అంటే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ప్రస్తుతానికి కూడా. ఏం జరుగుతుంది? ఎవరో పాలిస్తున్నారు, మనం పాలించబడుతున్నాం. అలాగే ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అమెరికా వాళ్ళు ఇంకా ఉంటే బాగుండేది, అమ్మాయిలు ఉంటే బాగుండేది? అమెరికా వాళ్ళు కాదు, బ్రిటిష్ వాళ్ళు. అదే బ్రిటిష్ వాళ్ళు ఉంటే బాగుండేది, అమ్మాయిలు ఉంటే బాగుండేది. బాగుంటదిగా కొంచెం. ఆలోచించుకొని చెప్పండి. వైట్ పీపుల్ కూడా ఉంటారు కదా మన ఊర్లో. కొంచెం ఆలోచించుకొని చెప్పండి. ఏమని? అటు చూసి మాట్లాడండి. ఇట చూసి పరాయి ఆడదాని గురించి, ఆడవాళ్ళ గురించి ఇలా చెప్పడం మీకు సిగ్గుచేటుగా అనిపించట్లేదా? లేదనిపించలేదు. ఎందుకు పరాయి ఆడాలి ఎందుకు అవుతారు? వాళ్ళు మన దేశం కాకపోయినా కానీ ఎందుకంటే మన దేశం. ఆదుకుంటారా మీరు? ఏం ఆదుకోవద్దా? లైఫ్ అంట అన్న కూడా లైఫ్ ఇస్తారా? ఇద్దాం. బ్రిటిష్ అమ్మాయికి మీరు లైఫ్ ఇచ్చారు వాళ్ళు ఉంటే ఇక్కడ, అదేనా? మేబీ ఇస్తాం కదా ఏమైనా. మేబీ ఇస్తాం కదా ఏమైనా. ఇస్తారు అంటే ఎలా ఇస్తారు? ఇవ్వడం అంటే ఎలా ఇస్తారు? ఇవ్వచ్చు. ఇవ్వచ్చు, అదే ఎలా ఇస్తారు? ఎలా అంటే పెళ్ళి ఏదో చేసుకుంటాం మ్యారేజ్. సరే, ఇప్పుడు కెమెరా బ్రిటిష్ అమ్మాయి, మీరు అమ్మాయిని ఫస్ట్ టైం చూసారు, అమ్మాయి మీకు నచ్చింది, మీరు అమ్మాయితో ఎలా కమ్యూనికేట్ చేస్తారు? మనకి అంత ఇంగ్లీష్ రాదుగా. మీకు రాదు, అది ఆ విషయం. తెలుగు వచ్చా? తెలుగు రాదు, మీకు ఇంగ్లీష్ రాదు, మీ ఇద్దరు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు? కమ్యూనికేట్ అవ్వాలంటే 2 నిమిషాలు. ఇప్పుడు అమ్మాయిని ఎలాగైనా పడగొట్టాలి. పడిద్దాం మరి మనం పడేస్తే. యాక్చువల్లీ నేను సడన్గా ఆవిడేస్తాం. మీరు ఎలా ఇంప్రెస్ చేస్తారు మీ మాటలతో? ఇంప్రెస్ అంటే ఐ లైక్ యూ, యూ లైక్ మీ. ఐ లైక్ యూ, యూ లైక్ మీ. నాకు అర్థం కాలేదు సార్. యూ బ్రష్ ఇట్, ఐ టు బ్రష్ ఇట్. యూ గో బాత్రూమ్, ఐ టు గో బాత్రూమ్. అదే కాదు, మంచిగా అడగండి. మంచిగా అంటే ఇంగ్లీష్లో కదా? ఇంగ్లీష్ అంత రాదుగా మనకి. చెప్పండి. ఐ లవ్ యూ. ఎలా అంటే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, నీకు ఎప్పటి నుంచి నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్తే నువ్వు ఒప్పుకుంటావు లేదో నాకు తెలియదు. ఇదంతా ఇంగ్లీష్ చెప్పాలా? అదంతా ఇంగ్లీష్ చెప్పాలి. ఐ సీ ఎవ్రీడే. ఐ టెల్ విత్ మై మనస్ హార్ట్. సార్ ఏంటి సార్ అది? మై మనస్ హార్ట్. మనసు ఏది? హార్ట్ ఏంది? మనసు ఏమంటారు ఇంగ్లీష్ లో? హార్టేనా? నేను బాగానే చెప్పైతే. ఐ హ్యాడ్ ఫీలింగ్ ఇన్ మై హార్ట్, బట్ ఐ కాంట్ టెల్ యూ బికాస్ యు ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఐ am average boy. Like you intelligent guy. You why talking our voice like? So I can't speak అనమాట. So అనమాట అంటారా మళ్ళీ? English. అవును ఇంగ్లీష్. I love you, you love me. Please tell to this girl. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. నేనేం She will explain to Telugu. Program కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.